రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రెస్ మీట్ అయితే పెట్టారు అర్ససాయికి సంబంధించి. సో ప్రెస్ మీట్ కి మీరు ఏం చెప్పాలనుకున్నారు ప్రజలకు? సార్, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు ప్రెస్ లో మాకు చాలా సపోర్ట్ చేశారండి. హర్ష సాయి చేసిన అరాచకాలను బయటకు తీసుకొని వచ్చారు, తన ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియాను బయటకు తీసుకొని వచ్చారు, తన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతమంది జీవితాలు నాశనం చేశారో మీరు బయటకు తీసుకొని వచ్చారు. ఇంకా తను చేసిన దారుణాన్ని మీరు బయటకు చూపించగలిగారు. కానీ తనకు సంబంధించిన కొన్ని పెయిడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో తన ఆడియోస్ రిలీజ్ చేయడం, విక్టిమ్ కి సంబంధించినటువంటి దాన్ని బేస్ చేసుకొని కొన్ని కథనాలు ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి మేము న్యాయపోరాటంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది. కానీ హర్ష సాయి మళ్ళీ మీడియాను కూడా మిస్లీడ్ చేస్తాడు, మీడియాను మిస్లీడ్ చేసే అవకాశం కూడా ఉంది, మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నారు అని దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి మేమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ మీద ఎలాంటి కేసులు వేయలేదు, ఎవరైతే ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ అయితే ప్లే చేస్తూ ఉన్నారో వాటిని తీసేయమని మాత్రమే జరిగిందని మేము మీకు వచ్చి చెప్పదలుచుకున్నాం. వ్యక్తికి సంబంధించిన కొన్ని ఆడియోలు వీడియోలు వచ్చాయన్నారు, అలాగే హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా కొన్ని వచ్చాయి. సో వ్యక్తికి సంబంధించిన ఆడియోలు హర్ష సాయి రిలీజ్ చేశాడు అనుకోవచ్చు. మరి హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారు? హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు, హర్ష సాయి ఇక్కడ అక్యూజ్డ్ అండి. అక్యూజ్డ్ కి సంబంధించిన ఆడియోని ఎవరైనా రిలీజ్ చేయొచ్చు, మీరు రిలీజ్ చేయొచ్చు, ఇంకొకరు రిలీజ్ చేయొచ్చు. హర్ష సాయి అతను అక్యూజ్డ్ గా ఉన్నాడు కాబట్టి అతను ఏంటో ప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో తన బెట్టింగ్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఆ ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా రిలీజ్ చేసి ఉండొచ్చు. డెఫినెట్ గా ఉండిద్ది అవకాశం. ఇక్కడ అతనేం బాధితుడు కాదు కదా, అతను అక్యూజ్డ్. ఇక్కడ విక్టిమ్ కంటూ చట్టాల ప్రకారం కొంత ప్రొటెక్షన్ ఉంది, బాధితురాలకు ఉంది. చట్ట ప్రకారంగా తన నేమ్ తీయకూడదు, విక్టిమ్ కి సంబంధించిన నేమ్ తీయకూడదు, విక్టిమ్ కి సంబంధించిన ఫేస్ అనేది ఇవ్వకూడదు, విక్టిమ్ కి సంబంధించిన ఆడియోస్ కానీ ఇవి కానీ వీటిని చేయకూడదు అనేటువంటి గైడ్ లైన్స్ మనకు చట్టాలు చెప్తున్నాయి. అక్యూజ్డ్ కి సంబంధించింది ఏది ప్లే చేయకూడదు ఎక్కడా లేదు. మీరు కథనం ఏంటి హర్ష సాయి మీద ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? మిమ్మల్ని వెళ్ళే అవకాశం లేదు కదా అతనికి. అండ్ ఇప్పుడు చూసుకుంటే అయితే మనం ఇలాంటి కేసెస్ చాలా కేసెస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఎవరున్నా వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది కొన్ని రెగ్యులర్ గా జరుగుతున్నాయి అనమాట. ఆ విధంగా జరిగే అంటారు. నిజంగా అన్యాయం జరిగిందా, లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు వీళ్ళు? నిజంగా అన్యాయం జరగకపోతే సెలబ్రిటీ స్టేటస్ అనేది ఒక హర్ష సాయికి లేదు, ఈ ప్రొడ్యూసర్ కి ఉన్నారు. ప్రొడ్యూసర్ అంటే సినిమా మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు. వీళ్ళు ఇండస్ట్రీలో 2014 నుంచి ఉన్నారు. ఏదో మన రోడ్ సైడ్ ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద జరిగిన దాడి కాదు ఇది. ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు. ఆ అమ్మాయిని ఎంత మానసిక వేదనకి గురి చేస్తే ఈ రోజు బయటకు వచ్చి సమాజంలో తను ఒక స్టాండ్ తీసుకున్నది మనం ఆలోచించాలా. తను ఎంత నమ్మించాడు, తను ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఆడియోస్ కూడా ఏవైతే ఉన్నాయో ఇతను ఎక్కడా మాట్లాడకుండా ఇతను ఒక విశ్వామిత్రులాగా ఏదో సైలెంట్ గా ఉంటున్నట్టు, ఇది చాలా ఇంటెన్షన్ గా క్రియేట్ చేస్తున్నట్టు న్యాయస్థానానికి అర్థం అవుతుంది, ప్రజలకి అర్థం అవుతుంది. తను రిలీజ్ చేసిన అంత మాత్రాన నష్టం ఏమీ జరగదు. తన తప్పుని ఇంకా ఏదైతే మేము కంప్లైంట్ కాపీలో విక్టిమ్ పెట్టిందో ఆ కంప్లైంట్ కాపీని నేను చేయగలను, మిమ్మల్ని డిఫేమ్ చేయగలను, మీ జీవితాలు సర్వనాశనం చేయగలను అని తన కంకణం కట్టుకున్నాడు. చట్ట పరిధిలో మేము ఆపడానికి మా ప్రయత్నం ఏం చేసాం. అండ్ ఆడియోలో చూసుకుంటే విక్టిమ్ చాలా ఇష్టం అన్నట్టు కొన్ని ఆడియోలు విన్నాము. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటి వీళ్ళు అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటారా, లేకపోతే తనకి శిక్ష పడాలనుకుంటారా, లేకపోతే ఏంటి ఏం జరగాలి? మీకు క్లారిటీగా చెప్పాను, అతనికి శిక్ష పడాలి అనే బాధితురాలు కోరుకుంటుంది. పెళ్లి అనే ప్రపోజల్ లేదు. అతను నమ్మించి మోసం చేసి తను వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ పెట్టించి వాళ్ళని శారీరకంగా వాడుకొని, మానసికంగా వాడుకొని, వాళ్ళని హింసించి, వాళ్ళని డిఫేమ్ చేసి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత బాధితురాలు నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటాను ఎక్కడ అనదు. అంటే 2 కోట్ల విషయం ఎక్కువగా 2 కోట్లు తీసుకున్నారు అసలు మీరు చెప్పలేదు. అండ్ మాకైతే కంప్లైంట్ కాపీలో ఎక్కడ 2 కోట్ల ప్రస్తావనే లేదు. ఇది కేవలం హర్ష సాయి క్రియేట్ చేసిన, ఇప్పుడు మీరు జానీ మాస్టర్ గారు ఇన్సిడెంట్ చూశారు. ఆ ఇన్సిడెంట్ లో ఎఫ్ఐఆర్ కాపీ అనేది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఒక చర్చ అనేది జరిగింది దాని మీద. ఆ చర్చ ఇలా కూడా జరిగే అవకాశం ఉంది అని ముందుగా గెస్ కొట్టాడు కాబట్టి తన దేశం వదిలిపెట్టి పారిపోయి తనే ఒక స్టోరీ మీడియాకి మిస్లీడ్ చేస్తూ ఇచ్చాడు అనమాట. 2 కోట్లు మోసం చేసిన యువత అని ఫిర్యాదు ఇచ్చింది అని. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు చూసాం, ఈ మూవీ గురించి కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఇంత కేసు జరిగిన తర్వాత, ఇష్యూ జరిగిన తర్వాత అంటే ఇవి మళ్ళీ జరిగే అవకాశం ఉందా? ఆ మూవీకి సంబంధించి నేను మాట్లాడినండి. ఆ మూవీ జరగదు, తన్ని పెట్టి జరిగే పరిస్థితి కూడా లేవు. నష్టపోయిన కాడికి వీళ్ళు నష్టపోయారు, వీళ్ళు రోడ్డు మీదకి లాగేసేసారు. వీళ్ళు ఇంకా దీన్ని ఇప్పుడు కూడా వాళ్ళ సమాజంలో ముందుకొచ్చి వాళ్ళు తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అది డబ్బు పరంగా కాదు, అతనికి శిక్షణ పడాలని మాత్రమే కోరుకుంటున్నారు. స్పెషల్ గా ఈ కేసును మీరు ఒప్పుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి? యాక్చువల్ గా యువ సామ్రాట్ అనే వ్యక్తిని ఇతను 3 తప్పుడు కేసులు పెట్టాడండి హర్ష సాయి. కేవలం బెట్టింగ్ మాఫియా గురించి మీరు ఇతను మాట్లాడుతున్నాడు కాబట్టి యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి, అతని మీద నేను చిలకలగూడలో ఒక ఇంట్లో ఉంటున్నాను, నా ఐడెంటిటీ యూజ్ చేసుకొని ఇతను నన్ను డిఫేమ్ చేస్తున్నాడని CCS లో కంప్లైంట్ ఇచ్చింది. హర్ష సాయి ఎక్కడ ఉంటాడు? మీ అందరికీ తెలుసు ఎక్కడ ఉంటాడు. చిలకలగూడలో ఒక ఇంట్లో ఉంటాడా?
ఉండడు, విజయనగరంలో ఉంటాడు. లేకపోతే ఇక్కడ అతనే చెప్తాడు నేను స్టార్ హౌస్ లో ఉంటానని. కానీ చిలకలగూడలో ఒక చిన్న ఇంట్లో నేను పెంట్ హౌస్ లో ఉంటున్నానని చెప్పి యువ సామ్రాట్ రవి అనే వ్యక్తిని తన జీవితాన్ని ఒక ఐటీ ఎంప్లాయీని నాశనం చేయడం కోసం ఒక తప్పుడు కేసు పెట్టాడు. ఇక్కడ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. అతన్ని అనాథరైజర్ గా 10 గంటలు డిటైన్ చేసి తన మొబైల్ సీజ్ చేసి ల్యాప్టాప్ సీజ్ చేసి ఒక ఐటీ ఎంప్లాయీ మీద కేసు పెట్టించిన వ్యక్తి ఈ హర్ష సాయి. అలాగే ఇక్కడ ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి తను పింకీ అనే తన గర్ల్ ఫ్రెండ్ ని పెట్టుకొని తనతో ఒక కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ తన మీద ఒక డిఫర్మేషన్ కేసు, అంటే నీ గురించి కేవలం ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని చెప్పినందుకు ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావే, నువ్వు ఇంత పెద్ద క్రైమ్ చేస్తున్నావు. వీళ్ళని ఏ స్థాయిలో నువ్వు హింసించుంటావు? నా దగ్గర కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాడు నా దగ్గర 9 హార్డ్ డిస్కులు ఉన్నాయని. ఏమున్నాయా 9 హార్డ్ డిస్కులో? ఆడపిల్లల జీవితాలు ఉన్నాయా, ఆడపిల్లల చిత్రాలు ఉన్నాయా, ఎంతమంది ఉంటాయి మీకు తెలీదా? ఒక మెమరీ కార్డులో ఎన్ని ఆడియో రికార్డింగ్స్ ఉంటాయో? ఒక మెమరీ కార్డులో ఒక వ్యక్తికి సంబంధించిన జీవితం మొత్తం సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ స్టోర్ చేయొచ్చు. కానీ 9 హార్డ్ డిస్కులు ఉన్నాయి అన్నాడే. ఈ 9 హార్డ్ డిస్కులో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయో అవి పోలీసు వారు సీజ్ చేసి అవి బయటకు వస్తాయన్న ఉద్దేశంతో అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు. అంటే మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఇవన్నీ చెక్ చేసి ఒప్పుకున్నారు? ఏ చెక్ చేయి కాదండి, ఆ యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి నా క్లయింటే. అతన్ని 3 సందర్భాల్లో నేను చూసా. ఇతను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, అధికారులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, తన సిస్టమ్ ని ఎలా వాడుకోగలడు, తను ఏ స్థాయికి దిగజారగలడు అనేది నేను చూశాను. నేను ఎలా నిలబడ్డాను చూశాను. మా మీద కూడా అంటే వీడు ఎక్కడ ఉంటాడు ఈ అడ్వకేట్, ఎలా బెదిరించాలి, ఈ ప్రయత్నాలు కూడా జరిగినాయి. మేము ఎక్కడా భయపడే పరిస్థితి లేదు. చట్ట పరిధిలో అన్ని జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక అడ్వకేట్ ని కూడా బెదిరించడం అంటే ఎంక్వైరీ అండి. ఇప్పుడు నేను కేసు తీసుకున్నాను అనుకోండి, ఎక్కడో ఆ ఊర్లో సంబంధించిన రౌడీ షీటర్ కి ఫోన్ చేసి లేకపోతే ఇంకొకళ్ళకి ఫోన్ చేసి ఇతనేంటి ఎంతవరకు ఉంటాడు, ఈ ఎంక్వైరీస్ ఏం చేస్తావు? ఎంక్వైరీస్ చేసుకొని ఏం చేయలేవు. చట్ట పరిధిలో నువ్వు తప్పు చేసావు కాబట్టి ఎంక్వైరీలు చేస్తున్నావు. దాని ఫైనల్ గా అంటే ఈ కేసు కంప్లీట్ ఫినిషింగ్ గా మీరు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే మీరు వదిలేస్తారా, లేకపోతే న్యాయం జరిగే వరకు ఉంటారా? కాంప్రమైజ్ అయిపోవడం అంటే ఇప్పుడు విక్టిమ్ ఎవరున్నారో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయాం అని ఒక ఆడపిల్ల మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. జడ్జి చేయడానికి నేను కాదు. ఈ రోజు నా క్లయింట్ నాకు ఏ స్టాండ్ తో ఉన్నారో అదే నాకు ముఖ్యం. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అని వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి నేనేమి జ్యోతిష్యుడు కాదు. ఇప్పుడైతే స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. తను జైలుకి వెళ్ళాలని. థాంక్యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.